కర్రిగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మృతి చెందినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ అంశాన్ని సిఆర్పిఎఫ్ కూడా ధృవీకరించింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఉసూరు ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి ధృవీకరణ ఎంతమంది చనిపోయారనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరుగుతుందా, మరి ఏం జరుగుతుందనేది ఇంకా సమాచారం పూర్తి స్థాయిలో అందాల్సి ఉంది. ప్రస్తుతం సిఆర్పిఎఫ్ మాత్రం ఈ ఎన్కౌంటర్ను ధృవీకరించిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు 22 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ భారీ ఎన్కౌంటర్ తర్వాత పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో ఒకసారిగా అక్కడి ప్రాంతంలో జనాలు భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారు, పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేశారు, దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? రాందాస్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా కర్రెగుట్ట అడవి ప్రాంతాల్లో కూడా అక్కడ పోలీసు అలాగే మావోయిస్టు మధ్య ఎదురు కాల్పులు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు చనిపోయినట్టుగా అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మొత్తం ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా మొత్తం 10 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా అధికారులు మీడియాకు బస్తర్ రేంజ్ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా కంటిన్యూగా కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే 22 మంది చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ సంఖ్య ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అక్కడ విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఇంకా అధికారులు మాత్రం ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇందులో పోలీసులకు కూడా ఎదురు కాల్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు సంబంధించి కానీ భద్రతా బలగాలకు సంబంధించి కానీ ఇట్లా మావోయిస్టులకు సంబంధించి కానీ ఇంకా ఏమైనా అప్డేట్స్ రావాలన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే మొత్తం ఓవరాల్ గా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ కంటిన్యూగా ఇక్కడ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ భద్రతా బలగాలకు సంబంధించి 3 జవాన్లు కూడా ఐఈడి బాంబులు పేలి ఇక్కడ వారు గాయపడి బస్తర్కు తరలించినట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ మావోయిస్టులు మాత్రం ఇప్పటి వరకు 10 మంది మాత్రం చనిపోయారని చెప్పి ఇక్కడ బస్తర్ రేంజ్ అధికారులు కూడా చెప్పారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆపరేషన్ కర్రెగుట్ట కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పోలీసు కోమింగ్ లో భాగంగా అనేక సొరంగ మార్గాలు కనిపించడంతో పాటు ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉనికి ఉందన్నటువంటి కోణంలో కూడా ఒక అత్యధిక అంటే హ్యూమన్ రికగ్నైజ్డ్ కెమెరాలను కూడా కొన్ని అత్యాధునిక టెక్నాలజీని కూడా వీళ్ళు ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మావోయిస్టుల కదలికలు అలాగే డ్రోన్ల ద్వారా గుర్తుపట్టి ఆ వైపుగా భద్రతా బలగాలు వెళ్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగానే ఇప్పటి వరకు 16వ రోజు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 16 రోజుల్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే 2 గుట్టలను స్వాధీనం చేసుకున్నటువంటి భద్రతా బలగాలు జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ ఆపరేషన్ మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలకు సంబంధించి హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు ఇట్లా వీళ్ళ తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బేస్ క్యాంప్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ బేస్ క్యాంప్ల ఆధారంగానే ఆపరేషన్ కర్రెగుట్ట మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ఈ రోజు కూడా ఎన్కౌంటర్ కూడా ఇంకా కంటిన్యూగా అవుతున్నట్టుగా ఇక్కడ విశ్వసనీయ సమాచారం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు 10 మంది మాత్రం చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. మిగిలిన 22 మంది అని చెప్తున్నటువంటి వార్తలు మాత్రం ఇంకా పూర్తిగా అధికారులు ధృవీకరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో కర్రగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్లో భాగంగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సో 6 చనిపోయినట్టుగా ప్రస్తుతం సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్కౌంటర్ను సిఆర్పిఎఫ్ కూడా నిర్ధారించింది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఉసూరు ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు కొనసాగుతున్న తెలుస్తుంది. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు ఫలితాలను ప్రస్తుతం బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.